నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఏదైతే సాయిబాబా చిట్ ఫండ్స్ ఉందో దానిపైన గత కొన్ని రోజులుగా మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి న్యాయం జరగాలి బాధితులకు అని చెప్తా ఉన్నాం. కానీ పోలీస్ సిబ్బంది కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, ఇంకా వాళ్ళపైన నిర్లక్ష్యంగానే వహిస్తూ ఉంది. నిన్న ఎంపీని కలవడం జరిగింది. సరే నేను మాట్లాడతా అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ప్రాంతంలో ఆల్రెడీ ఆ వ్యక్తి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే నేను సెర్చ్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎవరైతే చిట్ ఫండ్స్లో పార్ట్నర్లుగా ఉన్నటువంటి వాళ్ళను ఒక్కొక్కరిగా పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఇంతమందిని దాదాపు 2500 మందిని మోసం చేస్తే వాళ్ళను పట్టుకోకుండా ఇంకా పైగా పోలీస్ స్టేషన్లకు వెళ్తే వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాధితులను. అయితే ఆ వ్యక్తులను అఫ్ఘాన్లో ఉన్నారు, వాళ్ళని లెంకే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. సరే మరి ఎంతవరకు లెంకిరు, ఎప్పుడు లెంకుతారనేది లెంకడం పక్కన పెడితే వాళ్ళు అసలు వాళ్ళ పనులు చేయకుండా ఏవైతే బాధితులు ఉన్నారో వాళ్ళే ఒక్కొక్కరిగా లెంకుంటా వస్తూ ఉన్నారు. అయితే ఎన్ఎస్ఎఫ్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తిని ఈరోజు లెంకుంటా అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు లెంకుంటా రావడం జరిగింది. వాడు అఫ్ఘాన్లో పారిపోవడం జరిగింది. దాంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్కు బాధితులు రావడం జరిగింది. కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటే మేము కంప్లైంట్ తీసుకోమని చెప్పేసి కుషాయిగూడ పోలీసులు అంటూ ఉన్నారు. వాళ్ళు లోపలికి వేరు బాధితులు నీడ పట్టుకు ఒక దగ్గర కూర్చుందామని చెప్పేసి పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా రైతులు ఒక చెట్టు కింద కూర్చుందామని పోతే లోపల కూర్చోవడానికి అనుమతి లేదు, మీరు అందరూ బయటకు వెళ్ళిపోవడానికి ఇది పోలీస్ స్టేషన్ బయటకు పంపడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి బాధితులతో. చెప్పే బాబు ఏం పేరే? నా పేరు రాములు సార్. ఏంది మరి కొడతా మీ పంచాయతీ? ఇది నార్కాన్లు బైనాన్స్ పంచాయతీ సార్. కానీ వాళ్ళు దాదాపు మా దగ్గర అందరి దగ్గర ఒకరొకరి దగ్గర 50 లక్షలు 60 లక్షలు 30 లక్షలు 35 లక్షలు కోటి రూపాయల దాకా అందరి దగ్గర మేము ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, మేము భూములు కొంటున్నాం, మీరు భూములు కావాలంటే మాకు 15 రోజుల ముందు చెప్తే మీరు భూమి డబ్బులు ఇస్తాం, లేదంటే మా దాంట్లో ల్యాండ్ చూపిస్తాం, భూమి చూపిస్తాం అని చెప్పి మాకు మాయమాటలు చెప్పి మాకు పాలమూరి రంగారెడ్డి అదేవిధంగా వాటర్ గిట్ కింద వచ్చిన డబ్బులు ఇవన్నీ వాటర్ గిట్ వాటర్ ప్లాంట్ మన మంజుల వాటర్ ఇక్కడ హైదరాబాద్ కూడా సప్లై అవుతున్నాయి. ఆ వాటర్ ప్లాంట్ నా చిలకలనే పడ్డది. ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నీ నేను దాదాపు 35 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పటికీ ఇస్తాం అన్నాక ఈ పంచాయతీ అయ్యింది. ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని జరుపుకుంటా అంతా విన్నాం కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి 2 రోజులు అవుతుంది. హైదరాబాద్ వచ్చి దాదాపు 5 రోజులు ఏమయ్యాయి సార్. ఏడవంటారు ఏడ తింటారు మరి ఇంక ఇంకో ఒకనాడు రాత్రి ఒక ఫంక్షన్ హాల్లో పడినాం. ఇంకో 2-3 రోజులేమో మా ఇంటికాడ ఉన్నాం. ఇవన్నీ నారపల్లి ఉన్నాం. ఒక డీసీఎం పెట్టుకున్నాం. తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ దొంగలకు జాబులు ఉంటే కూడా వాళ్ళు ఇటువంటి దొంగలను ఈ పోలీసు డిపార్ట్మెంట్ కూడా చర్చ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎట్లా జాబులు చేపిస్తారు? వాళ్ళకు ఒక్కొక్కరికి 4 లక్షలు ఇస్తారు, 5 లక్షలు ఇస్తారు, 3 లక్షలు ఇస్తారు. మీరు కూడా ఒక జాబుదారులే, మీరు కూడా ఒక ఉపాధ్యాయులే. మీరే తెలిసి కూడా ఈ పేద ప్రజలను న్యాయం చేస్తుంటే మీరు ఎట్లా పట్టుకుంటారు? ఆయన ఏం శిక్షించారా? ఏం నిలదీయరా? మా డబ్బులు ఇప్పియరా? ఇదే విధంగా మంత్రికి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఏమంటారు పోలీసులు? ఏమంటారు మరి పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే మేము అక్కడ ఎఫ్ఐఆర్ అయింది, ఇక్కడ పట్టుకోమని చెప్తున్నారు. అది పద్ధతి. అది మేము ఏమంటున్నాం, వాళ్ళు ఆడ కూడా వీళ్ళకి కేసు అయితే కూడా వాళ్ళు ఏదో బెయిల్ చేసిరో ఏం ఏం కథనో అక్కడ కూడా పట్టించుకోలేదు, ఇక్కడ కూడా పట్టించుకోలేదు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని అంటున్నారు. ఎంప్లాయీ అయితే ఎవరైతే రైతుల ముంచిపోతుంటే పట్టుకోరా? మాకేం న్యాయం చేయరా? ఇది చట్టం లేదా? న్యాయం లేదా? ఇది రాజ్యాంగం ప్రకారం ఇదేనా న్యాయం? మీకు జాబులు ఉండి కూడా మీ యొక్క జాబుదారుడు ఉంటే మీరు ఎందుకు ఆయనను సహాయపడుతుంటారని చెప్పి నేను పోలీసు వాళ్ళకు కూడా, ఇదే ఎమ్మెల్యేలకు కూడా, ఇదే ఎంపీలకు కూడా, ముఖ్యమంత్రి కూడా హెచ్చరిస్తూ ఉన్నా. మా పేద ప్రజలను మాకు మమ్మల్ని అన్యాయం చేసిపోతుంటే ఏ ప్రభుత్వాలు కూడా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ఎంపీలు కూడా ఎవరు మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని రోడ్ల పాలు చేసిండ్రు. మా పరిస్థితి ఏంది? మా గోస ఏంది? మా డబ్బులు మాకు ఇచ్చేంత వరకు ఇదే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం సార్. ఓకే, మీ పేరేమా? నా పేరు ఎల్లమ్మ సార్. ఎల్లమ్మ గొంతు పోయింది మొత్తం. ఏం చేస్తారు సార్? వారం రోజులు అవుతుంది. ఎట్లా మరి? ఏమంటారు పోలీసులు? ఏమంటారు ఇక్కడ సార్? పోలీసులు ఎందుకు మమ్మల్ని రెస్పాన్స్ చేస్తలేరు? లోపలికి ఎందుకు రాణిస్తలేరు అంటే రాజకీయ నాయకులకు రాణిస్తారు, తెల్ల బట్టలలో రాణిస్తారు. మేము నల్ల బట్టలు ఉన్నందుకు వేడిగా వాళ్ళని కానీ మమ్మల్ని కానీ లోపలికి ఎందుకు రానియ్యారు? ఇప్పుడు మీరు కేసు పెడతానే వచ్చారు, ఏమంటారు మరి పోలీసులు? ఏమంటారు? లోపలికి రావద్దు అంటారు సార్. మమ్మల్ని ఏడు కొరకు రావద్దు, దొంగతనం చేసినందుక మేము
దోసుకొచ్చుకున్నావా మా దోసుకున్న డబ్బు ఇప్పియోగలేరని పోలీసులకు అడుగుతున్నాం. ఇప్పుడు దాదాపు 2000 మంది దాకా ఉన్నారు మీరంతా, అందరు ఇదే బాధనా? మరి అందరు బయటకు వెళ్తలేరు కదా, ఎందుకు వెళ్తలేరు? సార్ ఒకటి ఏంటంటే విఠల సాయిబాబు, విఠల ధనంజయ్, విఠల సాయిబాబు, విఠల ధనంజయ్, విఠల బాలేశ్వరు, పిచ్చిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, జనకులాం రెడ్డి, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి మేము దొంగలు కాదని అంటున్నారు కదా. కానీ అట్లు 10 మందిలోకి రండి, 10 మందిలోకి వచ్చి మీరు ఏడ కూర్చున్నారు, ఆడికి వస్తాం మా డబ్బు దోసుకొరికి. ఎన్ని రోజులు అయితే మీరు తిరగబట్టి దీని మీద? 2 సంవత్సరాలే, 2 సంవత్సరాలే సార్. మరి ఎందుకు పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు? మాట్లాడండి. 4 సంవత్సరాలు అంటే 20 కోట్ల నుండి 8 నుండి ఉండేవి. 4 సంవత్సరాలు పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు? మరి పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు సార్? ఇప్పుడు మీరే వరుకుంటే మరి ఆమె అబద్ధం నీది అబద్ధం అని మీ ముచ్చట్లని దొంగ ముచ్చట్లని వెళ్ళిపోతారు వచ్చినోడు. మరి మీరు అనే అబద్ధాలేనా మీ అందరి? ఓలకు బాధలు లేవు, గోసలు లేవు కదా మీకు? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్